రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం మోతే శివార్లో సుమారు 200 కోట్లతో ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. సుమారు రాష్ట్రంలో మొదటిసారిగా 20 జిల్లాల్లో ఈ స్కూల్ జీవో ఇవ్వగా అందులో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో పట్టుదలతో వెనుకబడిన నియోజకవర్గానికి మంజూరు చేయించడంతో నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి ఇంతవరకు పాలించిన నాయకులు నామాత్రంగా పదవులు చేయడం తప్ప అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేయలేదు. కానీ 17 మాసాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తన పట్టుదలతో పట్టువీడని విక్రమార్కుల్లా ఈ స్కూల్ తీసుకురావడం చర్చనీయంగా మారింది. ఎమ్మెల్యే ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రజలకు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ చెప్పడం, అక్కడి నుండి మంజూరు చేయించడం నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే మదన్ మోహన్ కు జేజేలు కొడుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో కూడా సుమారు 70 కోట్లతో నూతన ఏటీసీ, ఐటీఐ బిల్డింగ్ మరియు బాలికల జూనియర్ కళాశాల, అలాగే 36 కోట్లతో మున్సిపాలిటీలో అమృత స్కీమ్ కింద మంచినీటి సరఫరా కోసం పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. గతంలో ఎల్లారెడ్డి అభివృద్ధి నోచుకోలేదు. కానీ మదన్ మోహన్ రావడంతో అభివృద్ధి జరగడం ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. బస్టాండ్ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. నియోజకవర్గానికి ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించినందుకు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా మరియు ఎల్లారెడ్డి సింగిల్ విండో వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రంజిత వెంకటరామిరెడ్డి మరియు లింగంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నారాగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఫోటోకు పాలాభిషేకం నిర్వహించారు. లింగంపేట మండలంలో ఈ స్కూల్ మంజూరు చేసినందుకు వారు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గారి కృషితో ఎల్లారెడ్డికి 200 కోట్లతో ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ మంజూరు కావడం జరిగింది. దీనికి ఎల్లారెడ్డి ప్రజల తరఫున, ఎల్లారెడ్డి విద్యార్థుల తరఫున ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మధ్య కాలంలో ఏటీసీ సెంటర్ కూడా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎంతో మంది విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజు మన ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక శుభదినం, ఒక పండగ వాతావరణం. ఎందుకంటే మన ఎల్లారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలైన మన మదన్న గారు మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనకు శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి జీవో ఆర్డర్ కాపీ కూడా ఈరోజు మనకు గవర్నమెంట్ అందియడం జరిగింది. కాబట్టి దీనికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి మరియు మదన్న గారికి మన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఒక 200 కోట్ల యూనిట్తో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేద ప్రజల కోసం ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్ కావడానికి మన మదనన్న గారు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేయించారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంది. అతిపెద్ద కార్యక్రమం ఇంటిగ్రేటెడ్ స్కూల్. దీనికి మన మోతే గ్రామ శివార్లో 25 ఎకరాల స్థలాన్ని కూడా గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. కాబట్టి ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు, ఇంత మంచి అభివృద్ధి పనులు చేస్తున్న మన కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్స్ కోసం కష్టపడుతున్న మన మదనన్న గారికి, మన ఎల్లారెడ్డి సీనియర్ నాయకుల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున, ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున, అందరి తరఫున కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఈరోజు అందరికీ తెలియాల్సిన విషయం, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేపించినందుకు గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఎవరూ చేయలేని కృషి, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తెలియని ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఈరోజు ఎల్లారెడ్డి అభివృద్ధి దిశలో పోతుందంటే కారణం ఒక మదనన్న గారు అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే మన మోతే గ్రామం దగ్గర ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనుకున్నామో అది ఈరోజు జీవో కాపీ రావడం జరిగింది. ఆ జీవో కాపీ ఇందాకనే ఈరోజు మదనన్న గారు చూపించడం కూడా జరిగింది. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం గెలిపించుకున్న వ్యక్తి అందరికీ ఉపయోగకరంగా ఈరోజు ఒక అభివృద్ధిని చూపించే విధంగా ఉన్నారు అని చెప్పేసి అందరికీ కూడా చెప్పదలుచుకున్నా. ఈరోజు ఏ పార్టీకి కూడా సంబంధం లేకుండా ఆయన గారు చేస్తున్న పని, మదనన్న గారు చేస్తున్న అభివృద్ధి ఈరోజు ఎల్లారెడ్డికే ఒక మార్గ దిశగా ఉందని చెప్పేసి, ఇది ఒక మార్గాన్ని చూపించే దిశగా ఉందని చెప్పేసి అందరు కూడా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత పాలకులు ఎంతో మంది వచ్చిర్రు పోయిరు, కానీ ఇలాంటి నాయకుడు మనం ఎప్పుడు కూడా చూడలేదు. తన అనుకున్నాడంటే పట్టుబట్టి వదలడు. అదే ఈరోజు మన 200 కోట్లతోని ఏదైతే
కాలేజు శాంక్షన్ చేయించిండ్రు.